బిజినెస్ గ్రోత్ కోసం, బిజినెస్ క్లయింట్స్‌ని అట్రాక్ట్ చేయడానికి, వ్యాపార అభివృద్ధి కొరకు ఒక పవర్‌ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ గ్రీన్ కలర్ పెన్‌తో ఒక బిజినెస్ గ్రోత్‌కి అట్రాక్ట్ చేసే ఒక పవర్‌ఫుల్ టెక్నిక్ మీరు అప్లై చేసి మనసా వాచా కర్మణ ఎఫర్మేషన్స్ చేయగలిగితే ఆన్ ఎవ్రీ సింగిల్ డే బిజినెస్‌లో అద్భుతమైన గ్రోత్‌ని చూస్తారు. హ్యూజ్ క్లయింట్స్‌ని మీరు అట్రాక్ట్ చేస్తారు. హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో ఉన్నారు విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు. నమస్కారం అండి. ఆత్మ నమస్కారం. ఈరోజు అయితే మేము మేనిఫెస్టేషన్ గురించి ఒక లైక్ పవర్ఫుల్ టెక్నిక్ అనొచ్చు, అది మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాము. ఓకే. అది దేని గురించి అంటే, మామూలుగా ఇప్పుడు క్లయింట్స్ నుంచి కానీ చాలా మంది నుంచి, సబ్స్క్రైబర్స్ నుంచి, వ్యూవర్స్ నుంచి కూడా ఎంక్వైరీస్, చాలా క్వైరీస్ అనేవి వస్తున్నాయి. అది ఏంటి అంటే, బిజినెస్లో అంటే వ్యాపారంలో అభివృద్ధి కోసం ఏదైనా యూనివర్స్కి సంబంధించి మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఉందా అనేసి. అంటే ఎక్కువగా క్లయింట్స్ ఫ్లో అవ్వాలని కానీ, లేదంటే మనీ పరంగా వాళ్ళకి గ్రోత్ అనేది ఫైనాన్షియల్లో బిజినెస్ తోటి గ్రోత్ రావడానికి కానీ పవర్ఫుల్ టెక్నిక్స్ మనకి ఏమైనా మీరు షేర్ చేస్తారా? 100% విల్ డీకోడ్ మెయిన్ సీక్రెట్స్ బిజినెస్ గ్రోత్ కొరకు. Yeah. ఓకే. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు, ఆత్మ నమస్కారం. బిజినెస్ గ్రోత్ కొరకు, వ్యాపార అభివృద్ధి కొరకు, మన వ్యాపారానికి రిలేటెడ్ క్లయింట్స్ని మనం రెగ్యులర్గా అట్రాక్ట్ చేయడానికి ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉంది. ఎంటర్ప్రెన్యూర్స్గా సక్సెస్ఫుల్ అవ్వడానికి ఆలోచిస్తూ ఉంటారు. బిజినెస్ ఉమెన్గా గ్రో అవుదాం అనుకుంటున్నారు. చాలా మంది వ్యాపారాలు పెడుతున్నారు, పెట్టే ఆలోచన ఉంది. వన్స్ పెడితే అనంత బ్రహ్మాండం నుండి ఆశీర్వాదాలను ఎలా పొందొచ్చు, ఆ ఆశీర్వాదాల ద్వారా రెగ్యులర్గా దినదినాభ వ్యాపార అభివృద్ధిని ఎలా చూడగలము అన్నదాని మీద ఈరోజు మనం పవర్ఫుల్ హిడెన్ సీక్రెట్ ఒక టెక్నిక్ గురించి మనం మాట్లాడదాం. ఓకే. ఇది ప్రాపర్ ఇంటెన్షన్తో మనసా వాచా కర్మన మనం ప్రేయర్స్ చేసుకొని బిజినెస్ గ్రోత్ని మనం విజువలైజ్ చేసుకుంటూ, బిజినెస్ గ్రోత్ని మనం కంటి ముందు చూసుకుంటూ ఈ టెక్నిక్ని ఆచరిస్తే మళ్ళీ దీని గురించి ఆలోచించినప్పుడు డౌట్స్ ఉండకూడదు. అవుతుందా, అవ్వదా, నిజంగా వర్తా అన్న సందేహాలు ఉంటే 100% రిజల్ట్ రాదు. సందేహాలు వద్దు, నమ్మండి. ఎందుకు నమ్మాలి అంటే, పాయింట్ నెంబర్ 1, ఇది సూపర్ స్టిషన్ కాదు, మూఢనమ్మకం కాదు. పాయింట్ నెంబర్ 2, సైన్స్ మనకు ప్రూవ్ చేసిందమ్మా, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు చెప్పబోయే టెక్నిక్ ఎనర్జీకి రిలేటెడ్, అంటే క్లయింట్స్ ని ఆకర్షించే ఎనర్జీకి రిలేటెడ్. క్లయింట్స్ ని ఆకర్షించే శక్తి మనలో డెవలప్ అవుతుంది. మన థాట్స్ లో, మన ఫీలింగ్స్ లో, మన భావన, మన ఎమోషన్స్ మనలో డెవలప్ అవుతుంది. సో ఈ బిజినెస్ గ్రోత్ కొరకు మీరు ఆలోచించేటప్పుడు ఏంటి టెక్నిక్? గ్రీన్ పెన్ తో లెఫ్ట్ హ్యాండ్ మీద ఒక సీక్రెట్ కోడ్ రాయాలి. ఓకే. గ్రీన్ పెన్ తో లెఫ్ట్ హ్యాండ్ వ్రిస్ట్ దగ్గర ఒక సీక్రెట్ కోడ్ రాయాలి. ఆ సీక్రెట్ కోడ్ రాసి బిజినెస్ గ్రోత్ ని మనం విజువలైజ్ చేసుకుని, బిజినెస్ గ్రోత్ కొరకు దినదినాభి వ్యాపార అభివృద్ధి కొరకు మేనిఫెస్టేషన్ చేయగలిగితే, మాట రూపంలో కానీ, ఆలోచన రూపంలో కానీ, స్మరించడం రూపంలో కానీ, విస్పరింగ్, చాంటింగ్, స్క్రిప్టింగ్ రూపంలో కానీ, గ్రీన్ పెన్ తో లెఫ్ట్ హ్యాండ్ వ్రిస్ట్ మీద రాయగలిగితే మిరాకిల్స్ ని చూస్తారు. ప్రూవెన్ కాన్సెప్ట్. ఐ డిడ్ ఇట్. నేను పర్సనల్లీ చేసా, మన టీమ్, మన క్లయింట్స్, మన పరివారం, మన డిసైపుల్స్ అందరూ ఆచరించారు. అద్భుతమైన సీక్రెట్. ఇన్ జనరల్ ఇది క్లాసెస్ లో చెప్తుంటా, బట్ చాలా క్వైరీస్ వచ్చాయని చెప్పారు. వ్యాపార అభివృద్ధి కొరకు ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? ఫర్ దట్ ఈ టెక్నిక్ ని రివ్యూ చేసే ముందు ఇంపార్టెంట్ థింగ్స్ ని డిస్కస్ చేద్దాము. సో ఆ సీక్రెట్ కోడ్ ని నేను మీకు రివ్యూ చేయబోతా ఉన్నాను. గెట్ రెడీ. ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు మనసా వాచా కర్మను అబ్జర్వ్ చేయండి. పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ గోల్ ఉండాలి మనకి. ఏంటా బిజినెస్, ఏంటా వ్యాపారం? ఓకే, క్లారిటీ ఉండాలి. అంటే బిజినెస్ లో ఏ స్టేజ్ కి వెళ్దాం అనుకుంటున్నాను, స్పాన్ ఆఫ్ 2 to 5 years లో నా బిజినెస్ లో ఎలాంటి గ్రోత్ ని నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. గోల్ సెట్ చేసుకోవాలంటే ఎగ్జాక్ట్లీ. అది ఈ రోజుకి రేపటికి కాదు, రాబోతున్న 2 to 5 years నా బిజినెస్ ఏ స్టేజ్ లో ఉండబోతుంది అన్న క్లారిటీ ఈ రోజు ఈ మూమెంట్ లో ఉండాలి. క్లారిటీ ప్రిసీడ్స్ సక్సెస్ అంటాం. ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్ యూ షుడ్ బి క్లియర్. సో ఏం అచీవ్ చేయబోతా ఉన్నా స్పాన్ ఆఫ్ 2 to 5 years లో అన్న క్లారిటీ ఉండాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వన్స్ ఈ బిజినెస్ ని బిల్డ్ చేస్తే నాకు, నా ఫ్యామిలీకి మాత్రమే ఉపయోగపడుతుందా, ఆర్ ఎల్స్ నాతో పాటు మన అనుకున్న వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందా? మనం బిల్డ్ చేస్తున్న బిజినెస్ ఏదైతే ఉందో పీపుల్ లైఫ్స్ ని యాడ్ ఆన్ చేసేటట్టు ఉండాలి. హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ కి ఇంకా ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలా. ఎగ్జాక్ట్లీ. దెర్ ఈస్ ఎ స్టేట్మెంట్. Don't use people to build your business.
యూజ్ బిజినెస్ టు బిల్డ్ ద పీపుల్. Yes. వ్యాపార అభివృద్ధి కొరకు మనుషులను ఉపయోగించుకోకు, మనుషులను పెంచడం కొరకు వ్యాపారాన్ని ఉపయోగించు. అలాంటిది ఏదైనా చూస్ చేసుకోండి, 100% భగవంతుడు ఆశీర్వదిస్తారు. అండ్ వన్స్ డిసైడ్ అయ్యి ఫుట్ వేసాక గేమ్ ఈజ్ నాట్ ఓవర్ అంటిల్ యూ విన్. గెలుపు చూడాల్సిందే. ఛాలెంజెస్ వస్తాయి, అడ్డంకులు వస్తాయి, అవరోధాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కాంపిటీషన్ వస్తుంది. గెట్ రెడీ ఫర్ దాట్. యూనివర్స్ బ్లెస్సింగ్స్ అలానే ఉంటాయి. దానికి సిద్ధమైతేనే దిగండి. నెగటివ్స్ రాగానే, డౌన్ ఫాల్ అవ్వగానే డిసప్పాయింట్ అయి తీసేయకుండా ఫార్వర్డ్ Exactly. పాజిటివ్ గా స్ట్రాంగ్ గా వెళ్ళమంటారు. ఉండాలి. ఎందుకు? అది యూనివర్స్ బ్లెస్సింగ్స్. ఒక బిజినెస్ బిల్డ్ చేయాలన్న థాట్ మనకు రాలే, యూనివర్స్ ఇచ్చింది థాట్. ఒకవేళ ఆ థాట్ వచ్చింది అంటే మనం దానికి డిజర్వ్ అయితేనే, మన చేతుల మీదుగా 100% అయ్యే క్యాపబిలిటీ మనకు ఉంటేనే ఆ థాట్ వస్తుంది, లేకపోతే భగవంతుడు ఇవ్వడు. దట్ ఈస్ ట్రూత్. సో ప్రజలకి ఈ బిజినెస్ వల్ల ప్రజల లైఫ్ కూడా బిల్డ్ అవుతుంది, నలుగురు ఉన్నతంగా గ్రో అవుతారు. విన్ విన్ సిచ్యువేషన్. అలాంటి Yes. బిజినెస్ ని చూస్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వన్స్ దిగాక తాడో పేడో తేల్చుకోవడమే యూనివర్స్ హెల్ప్ చేస్తుంది. ఆ సీక్రెట్ కోడ్ ని నేను రివ్యూల్ చేయబోతా ఉన్నాను. గెట్ రెడీ. అండ్ అలానే బిలీఫ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ క్యాటలిస్ట్. నమ్మాలి. 100% నేను ఉన్నత శిఖరాలకు వెళ్తాను, ఒక పవర్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అవుతాను, చాలా మంది యంగ్స్టర్స్ కి నేను రోల్ మోడల్ అవుతాను, మార్గదర్శకులకు అవుతాను. నారీ శక్తి, ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత అది బిల్డ్ చేయగలను. చాలా మంది ఉమెన్ కి నేను ఎగ్జాంపుల్ గా ఉంటాను. ఇలాంటి మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి. వాడిపోవాలి, వీడిపోవాలి, ఎత్తిపోతాం ఇంకా. అలాంటి పనికిరాదు. అండ్ దాని ఇన్వెస్ట్మెంట్ ఏంటి, వన్స్ దిగితే బిజినెస్ ఎలా ఉండబోతుందని ముందే అన్ని అనాలిసిస్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఏంటా కోడ్ అంటే, ఐఎమ్ రివ్యూలింగ్ ఫర్ ద ఫస్ట్ టైం డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఆన్ కెమెరా. ఇంతకు ముందు ఈ సీక్రెట్స్ టెక్నిక్స్ అన్ని కూడా క్లాసెస్ లో చెప్పేవాళ్ళము. చాలా మంది అడుగుతా ఉన్నారు, వాళ్ళ శ్రేయస్సు కొరకు ఇది మనం రివ్యూల్ చేస్తున్నాం. ఏంటా టెక్నిక్ అంటే 71588. దిస్ ఈస్ పవర్ఫుల్ కోడ్. ఈ కోడ్ దేనికి సంకేతం అంటే దినదినాభి వ్యాపార అభివృద్ధిని చూస్తారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎన్ని కనుదిష్టులు నరదిష్టులు వ్యాపారానికి ఉన్నా భగవంతుడి సహకారం 100% మీకు లభిస్తుంది. యూనివర్స్ బ్లెస్సింగ్స్ లభిస్తుంది. ప్రకృతి పంచభూతాలు మీకు అనుగ్రహిస్తాయి. పాయింట్ నెంబర్ 3, రెగ్యులర్ గా క్లయింట్స్ ఫ్లో అవుతూనే ఉంటారు. రెగ్యులర్ బేసిస్ లో క్లయింట్స్ ఫ్లో అవుతూనే ఉంటారు. యాజ్ పర్ న్యూమరాలజీ, యాజ్ పర్ మేనిఫెస్టేషన్, దిస్ నెంబర్ ఈస్ వెరీ పవర్ఫుల్ ఫర్ ద బిజినెస్ గ్రోత్ అని నొక్కి ఒక్క నుంచి చెప్తా ఉన్నా. రెగ్యులర్ గా క్లయింట్స్ వస్తారమ్మా. మేబీ మీరు ఏదైనా డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, ఎంటర్ప్రెన్యూర్షిప్ కావచ్చు, అసెట్ ని బిల్డ్ చేసే ఇది కావచ్చు. చాలా బిజినెసెస్ ఉన్నాయి. బొటిక్ స్టార్ట్ చేయొచ్చు, క్లాత్ ఇండస్ట్రీ, ఆన్లైన్ లో బిజినెస్ బిల్డ్ చేయొచ్చు, వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా. ఎలాంటి వ్యాపారం మీరు చూసుకున్నా నేను పైన చెప్పిన ఎలిమెంట్స్ కి గ్రీన్ టిక్ అవుతుందా చెక్ లిస్ట్ చెక్ చేసుకోండి. అండ్ దెన్ ప్రశాంతంగా కూర్చోండి. ప్రశాంతంగా కూర్చొని మైండ్ ని కామ్ చేయండి. మైండ్ ని కామ్ చేయడానికి ఏం చేయాలా? బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఒక 21 టైమ్స్ కూల్ అండ్ కామ్ గా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. చేశాక ఎవరి గురించి ఆలోచించకుండా ఒక గ్రీన్ పెన్ తీసి, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై డియర్ మదర్ నేచర్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ అమ్మా నాన్న, థ్యాంక్స్ టు మై బిజినెస్, థ్యాంక్స్ టు ద సొసైటీ, థ్యాంక్స్ టు ద గవర్నమెంట్, థ్యాంక్స్ టు ఆల్ మై క్లయింట్స్. ఓకే, ఇంటి పెద్దలకి, కులదైవానికి, ఇంటి ఎల్వెల్ప్కి, ఈ అనంత బ్రహ్మాండంలో ఉన్న సకల పాజిటివ్ ఎనర్జీస్కి, నెగిటివ్ ఎనర్జీస్కి కూడా కృతజ్ఞత చెప్పొచ్చు. మన వరకు రావు, సహకరిస్తాయి. కృతజ్ఞత చెప్పాక గ్రీన్ పెన్ తీసుకుని లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ మీద 71588. ఇప్పుడు ఇంకో డౌట్, నేను ఎడం చేత్తో రాస్తాను, ఎడం చేత్తో ఇక్కడ ఎలా రాయగలను? అప్పుడు రైట్ రిస్ట్ మీద రాయండి. రెండు మీ హ్యాండ్. బట్ కొన్ని స్టోన్స్ లెఫ్ట్ హ్యాండ్ కేసు ఒకటి బెనిఫిట్, రైట్ హ్యాండ్ కేసు ఒకటి బెనిఫిట్ ఉంటుంది. ఓకే, లెఫ్ట్ హ్యాండ్స్ ఉంటారు, వాళ్ళు ఎట్లా రాయగలరు? పాసిబిలిటీ లేదు. దెన్ యూ కెన్ వేరే. ఇక్కడ బిలీఫ్ ఇంపార్టెంట్, సబ్జెక్ట్ ఇంపార్టెంట్. ఈ చేయలేని వాళ్ళు ఈ చేతితో తినాలి, ఇది లేని వాళ్ళు ఎంతో తినాలి, అంతే సింపుల్. సో లెఫ్ట్ హ్యాండ్ అయితే రైట్ హ్యాండ్ మీద రాయండి 71588. ఇది రాసాక ప్రశాంతంగా కూర్చొని బిజినెస్ గ్రోత్ ని విజువలైజ్ చేస్తూ బిజినెస్ గ్రోత్ కొరకు ఎఫర్మేషన్ చెప్పండి. మై బిజినెస్ ఇస్ గ్రోయింగ్ ఎవ్రీడే. నా వ్యాపారం దినదినాభివృద్ధి జరుగుతున్నందుకు అనంత బ్రహ్మాండానికి సర్వదా కృతజ్ఞతలు. కస్టమర్లందరికీ కృతజ్ఞతలు, క్లయింట్స్ అందరికీ కృతజ్ఞతలు, నా వ్యాపారం గ్రో అవడానికి నాకు సహకరిస్తున్న నా ఎంప్లాయీస్ అందరికీ కృతజ్ఞతలు, ఉన్న లొకేషన్కి కృతజ్ఞతలు, షాప్కి కృతజ్ఞతలు, ఉన్న రా మెటీరియల్స్ ఏదైతే ఉంటాయో వాటికి కృతజ్ఞతలు చెప్పాలి. మనసా వాచ కర్మన తలుచుకొని చెప్పాలి. ఆ రా మెటీరియల్ మీకు అందివ్వడానికి ఒక సంస్థ ఉంటుంది, ఆ సంస్థకి కృతజ్ఞత చెప్పాలి. మీ వ్యాపార అభివృద్ధి గ్రో అవడానికి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది, దానికి కృతజ్ఞత చెప్పాలి. సహకరిస్తున్న ఈచ్ ఆర్గానిజం కి కృతజ్ఞత చెప్పాలి.
కస్టమర్లే దేవుళ్ళు అంటాం. అవును. క్లయింట్స్ ఆర్ ద ఏంజల్స్ ఫర్ ద ఎంటర్ప్రెన్యూర్స్. 100% కృతజ్ఞత చెప్పండి. గుండె లోతుల నుండి ఆ కృతజ్ఞత రావాల. మనష, వాచ, కర్మణ దీని మీద చెయ్యేసి పట్టుకొని కృతజ్ఞత చెప్పండి. మై బిజినెస్ ఇస్ గ్రోయింగ్ ఎవ్రీడే. ఫ్రాంచైజెస్ పెరుగుతున్నట్టు, మన పేరు మీద ఫ్రాంచైజెస్ పెరుగుతున్నట్టు ఆ విజువల్ ఎఫెక్ట్ కంటి మీద కనిపించాలి. ఇది ప్రతిరోజు ఇది చేసి ప్రేయర్స్ చేసుకొని మీ బిజినెస్ స్టార్ట్ చేయండి. మార్క్ మై వర్డ్స్, డోర్స్ ఓపెన్ అయిపోతాయి. ఎప్పుడు వస్తుంది రిజల్ట్, ఎప్పుడు వస్తుంది అని రిజల్ట్ చూసే వ్యక్తికి ఇంకా యూనివర్సల్ సబ్జెక్ట్ అర్థం కాలేదని అర్థం. యూనివర్సల్ సబ్జెక్ట్ అర్థమైతే రిజల్ట్ కోసం చూడ్డు. రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఇదంతా ఎలాగ జరుగుతుంది అన్న ఆలోచన ఉన్న వ్యక్తికి ఇంకా సబ్జెక్ట్ అర్థం కాలేదు. రిజల్ట్ ఎవరి చేతిలో ఉంది? భగవంతుడి చేతిలో ఉంది. మిరాకిల్ యూనివర్స్ ప్లే చేస్తుంది. ప్రకృతి, పంచభూతాలు, హైయెస్ట్ ఎనర్జీస్ ఏమైతే ఉన్నాయో అవి రిజల్ట్ ఇస్తుంది. సో రిజల్ట్ కొరకు మనం ఆలోచించకూడదు. ఆ ప్రాసెస్, యూనివర్స్ తో అలైన్మెంట్ అయ్యే ప్రాసెస్ మీద ఫోకస్ ఉండాలి. మనం దాన్ని ట్రూగా ఫాలో చేస్తున్నామా లేదా? ఎగ్జాక్ట్లీ. పంచభూతాలతో అలైన్ అయ్యే మన ఫోకస్ దాని మీద ఉండాలి. ఎంత అద్భుతంగా మమేకం అవుతున్నాను, ఎంత అద్భుతంగా అనుసంధానం అవుతున్నాను, ఎంత అద్భుతంగా మదర్ నేచర్తో మమేకం అవుతున్నాను, దాని మీద ఫోకస్ ఉండాలి. ఇది చెయ్యండి, 100% రిజల్ట్ వస్తుంది. కామెంట్లో టైప్ చేయండి 71588. యూనివర్స్ బ్లెస్సింగ్స్ వస్తాయి. నాకు ఒకటే జాబ్ కదా, నేనెందుకు రాయాలి? ఏం ఒక సంపాదన చాలా? ఖర్చులు పెరిగిపోతా ఉన్నాయి. ఖర్చులు పెరుగుతున్నంత ఫాస్ట్గా ఆదాయం పెరగట్లేదు. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉండాలి. అందరికీ వ్యాపార అభివృద్ధి జరగాలని మనసావాచ కర్మన కోరుకుంటా ఉన్నా. అందరూ 71588 అన్న బిజినెస్ సీక్రెట్ కోడ్ ని మెన్షన్ చేయండి. యూనివర్స్ బ్లెస్సింగ్ స్టార్ట్ అయితే. అలానే మీరు ఏ లొకేషన్ నుంచి వాచ్ చేస్తున్నారో మీ నేమ్ అండ్ లొకేషన్ కూడా కామెంట్లో టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అలానే విశ్వ దర్శనానికి సంబంధించి, విశ్వ జ్ఞానానికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో టైప్ చేయండి. వాటి మీద సపరేట్గా నా టీం ఉంది, నా వరకు తీసుకొస్తారు. నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని మీకు అందిస్తాను అని చెప్పి మాటిస్తా ఉన్నా. అలానే అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకే యూనివర్స్ బ్లెస్సింగ్స్ వస్తాయి, మేనిఫెస్టేషన్ రిజల్ట్ వస్తుంది అని మీరు గ్రహించాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్. వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి. మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో వీలైనంత మందికి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా వాళ్ళ మైండ్ ఓపెన్ అయ్యి వాళ్ళ సబ్జెక్ట్లోకి వచ్చి వాళ్ళు గ్రో అయితే వాళ్ళ ఇంటి దైవాల యొక్క ఆశీర్వాదాలు కూడా పొందేస్తారు. ఎనర్జీ అలానే ట్రాన్స్ఫర్ అవుతుంది. అంతా శుభం జరుగుతుంది. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఈ డౌట్స్ తోటి చాలా మంది డిసప్పాయింట్ అయిపోయి వేరే వేరే వాటికి షిఫ్ట్ అయిపోవడము, లేదంటే ఇంకా గ్రోత్ లేదు అని చెప్పి వాళ్ళు ఇంకా పర్సనల్ లైఫ్లో కూడా డిస్టర్బ్ అవ్వడం, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో క్వైరీస్ అన్నిటిని కూడా క్లియర్ చేసి మాకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. అండ్ దీన్ని కూడా పాజిటివ్ వేలో ఫాలో అవుతే రిజల్ట్ వస్తుందని కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దిస్ పవర్ఫుల్ సీక్రెట్ మేనిఫెస్టేషన్. సో అండ్ గురుగారు, మనకి క్లాసెస్ గురించి కూడా మాకు చాలా క్వైరీస్ వస్తున్నాయి. దాని డేట్స్ గురించి, మళ్ళీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయని కానీ, లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్స్ మనం రన్ చేస్తూ ఉంటాం కదా, సో దాని గురించి చెప్పండి. సో మేనిఫెస్టేషన్ కి సంబంధించి, విశ్వ జ్ఞానం, విశ్వ దర్శనానికి సంబంధించి హోల్ యూనివర్సల్ సీక్రెట్స్ ని మనం డీకోడ్ చేయబోతా ఉన్నాం. అండ్ నిజ జీవితంలో మనం ఏ ప్రొఫెషన్ లో ఉన్నా సరే, ఏ కర్తవ్యంలో ఉన్నా సరే, నిజ జీవితంలో పడుకొని లేచినప్పటి నుండి మళ్ళీ పడుకునేంత వరకు విశ్వంతో అలైన్ అవుతూ, మమేకం అవుతూ అడుగులు ఎలా వేయాలి, పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ గా మనం సబ్జెక్ట్ నివ్వబోతా ఉన్నాం. ఎందుకంటే ఒక వ్యక్తికి గోల్ జాబ్ అవుతుంది, ఒక వ్యక్తికి బిజినెస్ గోల్ అవుతుంది, ఒక వ్యక్తి యాక్టర్ అవుదాం అనుకుంటాడు, ఒక వ్యక్తి పొలిటీషియన్ అవుదాం అనుకుంటాడు. డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉన్నాయి. డిఫరెంట్ ప్రొఫెషన్స్ వాళ్ళు డిఫరెంట్ వేలో మేనిఫెస్టేషన్ అప్లై చేయాలి. అది ఎలా అన్న సీక్రెట్ ని ఓపెన్ చేయబోతా ఉన్నాం. ఇంకా ఇన్ డెప్త్ మాట్లాడాలి అంటే వన్స్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి అది యథావిధిగా నిజ జీవితంలో ఆచరణలో పెడితే ఈ భూమి అనే గ్రహం మీద సాధించలేనిది ఏదీ లేదు. డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, వాట్ నాట్, ఇట్లా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. సో నిగూఢంగా దాగి ఉన్న ఎన్నో విశ్వజ్ఞానాన్ని అక్కడ షేర్ చేయబోతా ఉన్నాం. అలానే 7 days జరగబోతుంది. లైవ్ లో కొన్ని సాధనాసు, కొన్ని మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, ప్రాక్టీసెస్, ముఖ్యంగా ధనాన్ని ఆకర్షించే మెడిటేషన్స్ చేయించబోతా ఉన్నాం. అలానే కొన్ని మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ అన్ని కూడా సీక్రెట్స్ రివీల్ చేయబోతా ఉన్నాం. అండ్ కొన్ని స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్, తద్వారా ఎనర్జీస్ మనకి అట్రాక్ట్ చేసుకోవచ్చు. పాజిటివ్ ఎనర్జీస్, బిజినెస్ గ్రోత్ ని, జాబ్ ని, మనీని అట్రాక్ట్ చేయొచ్చు. అలాంటివి కొన్ని ఉన్నాయి. అవన్నీ మనం ఇన్ జనరల్ క్లాసెస్ లో గైడ్ చేస్తాం. అండ్ ఒక పవర్ఫుల్ థింగ్ ఏంటంటే 1 day కంప్లీట్ గా Q&A ప్రోగ్రామ్ ఉంటుంది. ఎటువంటి క్వైరీస్ ఉన్నా మళ్ళీ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని, మేము బిజీ ఉంటాం, వాళ్ళు బిజీ ఉంటారు, టైం సెట్ అవుతుంది. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని
ఈ 7 days లో ఒక రోజు స్పెషల్ గా Q&A ప్రోగ్రామ్ డెడికేట్ చేస్తున్నాం. ఎలాంటి క్వైరీ ఉన్నా ఆన్ కాల్ లైవ్ లో మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతా ఉన్నాం. అది దాదాపు 3 to 5 hours ఉంటుంది. ఎవ్రీ ఇండివిజువల్ అడగచ్చు. ఎనీబడి ఆన్ కాల్ మనం సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం. గుర్తు పెట్టుకోండమ్మా, దిస్ ప్రోగ్రామ్ నేను సంకల్పిస్తే జరగట్లేదమ్మా, మీరు సంకల్పించినా జరగట్లేదు. మనందరి కొరకు లోక కళ్యాణం, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు విశ్వం సంకల్పిస్తుంది. ఇది ఒక దైవ కార్యం, విశ్వ కార్యక్రమాన్ని గ్రహించండి. అండ్ యాజ్ యూ నో, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ అటెండ్ అవుతున్నారు. ఫ్రమ్ మలేషియా, ఫ్రమ్ లండన్, ఫ్రమ్ యూరప్, ఫ్రమ్ సింగపూర్, ఫ్రమ్ USA అండ్ అక్రాస్ ఇండియాలో చాలా మంది తెలుగు వాళ్ళు అటెండ్ అవుతున్నారు. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. వాళ్ళు కూడా కన్ఫర్మేషన్ అండ్ టెస్టిమోనీస్ ఇవ్వడం కూడా జరుగుతుంది, మెన్షన్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా ఎప్పుడు ఇంకా క్లాసెస్ ఎప్పుడు చేంజ్ అవుతున్నాయి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇంకా మళ్ళీ వస్తుంది అనమాట, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అని. మీరు చెప్పినట్టు స్లాట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అండ్ మేబీ సింగిల్ డిజిట్ లో ఉన్నాయి. సో ఎవరైతే ఈ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటున్నారు, అండ్ దట్ ఈస్ ఆన్ 21st కదండి? November 21st నుంచి కంటిన్యూస్ గా 7 days మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు ఆన్లైన్ జూమ్ కాల్ ఉంటుంది. ఈ 7 days రికార్డింగ్ కూడా లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇచ్చేస్తున్నాం. సో ఎవరైతే ఈ లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ కి జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళైతే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి లేదంటే కాంటాక్ట్ చేసి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు ఈ క్లాసెస్ కోసం. థ్యాంక్ యూ.